హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మయూ ఫ్యాషన్స్. ఈ రోజైతే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇక్కడైతే మనం ప్రీ ప్లేటింగ్ చేసిన శారీని ఎలా డ్రైప్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. నా ఛానల్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే ప్రీ ప్లేట్ ఎలా చేసుకోవాలి, దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే చాలా ఈ 3 స్టెప్స్ తో చాలా ఈజీగా అయితే చెప్పున్నాను. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసినట్లయితే పిన్ టు పిన్ మీకైతే చాలా నీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసినట్లయితే ఏదైనా చిన్న మిస్టేక్స్ అయిపోయి సరిగా అయితే రాకుండా పోతుంది. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూసేయండి. సో వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే మనం ఇలా కట్ చెంగుని అయితే ఇలాగా ఫస్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా నీట్ గా అయితే లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి సారీ. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్, అంటే అది కొంచెం క్రాస్ ఇలాగా లాగామంటే అది కొద్దిగా క్రాస్ చూడండి, కొంచెం క్రాస్ గా అయితే వచ్చేస్తుంది. సో అలా తీసుకోకుండా కింద వరకు నీట్ గా నేరుగా ఉండేలాగానే చూసుకొని మనం లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా నేను చూపించిన విధంగా నీట్ గా అయితే కింద వరకు అయితే నీట్ గా నేరుగా అయితే ఉండాలి శారీ. సో ఇలా మిగిలిన శారీ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని సో మనం ఇలా అయితే తిప్పుకోవాలి. సో సెంటర్ ప్లేట్స్ అనేది సెంటర్ గా పెట్టుకొని ఇలా సెంటర్ గా పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ మనకు షోల్డర్ ప్లేట్స్ ఉంటాయి కదా, చెస్ట్ ప్లేట్. సో అదైతే మళ్ళీ 1 రౌండ్ అయితే బ్యాక్ సైడ్ నుంచి ఇలా నేను చూపించిన విధంగా తీసుకొని లెఫ్ట్ సైడ్ షోల్డర్ పైకి అయితే ఇలా పెట్టి పిన్ తో ట్యాగ్ చేయాలి. సో అలాగే ఇక్కడ సెంటర్ ప్లేట్ కి కింద ఒక పిన్ అయితే పెట్టుంటాము. సో ఆ పిన్ అయితే మనం రిమూవ్ చేసుకునేయాలి. సో ఆ పిన్ అయితే ఫస్ట్ లోనే తీసేసుకోవాలి. సో ఇంకా ఈ పిన్ తీసేసిన తర్వాత చెస్ట్ ప్లేట్ అన్ని ప్రాపర్ గా అయితే పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి మనం కొంచెం టైట్ గా అయితే లాగి ఇక్కడైతే మనం పిన్ వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, సో ఈ విధంగా అయితే కొద్దిగా టైట్ గా లాగి అక్కడైతే ఒక పిన్ తో సెక్యూర్ చేసుకోవాలి. మనం అది కొంచెం కిందకి పెట్టామంటే రాదనమాట. సో అందుకే మనం క్రాస్ గా అయితే పెట్టుకోవాలి, అంటే రైట్ చెస్ట్ కి నేరుగా అయితే మనం పిన్ చేసుకోవాలి. సో పిన్ చేసిన తర్వాత ఇలాగా కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తూ సైడ్ ప్లీట్స్ కోసం ఇలాగా శారీని లోపలికి ఫోల్డ్ చేస్తూ ప్లీట్స్ అన్ని తీసుకుంటూ ప్రాపర్ గా అయితే పెట్టుకోవాలి. సో మనకి ఎన్ని ప్లీట్స్ కావాలో అన్ని ప్లీట్స్ వరకు ఇలాగా కొద్దిగా శారీ తీసుకొని ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే చూడండి ఎన్ని ప్లేట్స్ 1 2 3 4 5 ప్లేట్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఇలాగ అన్ని ప్లేట్స్ అన్ని నీట్ గా ప్రాపర్ గా అయితే పెట్టుకొని పిన్ తో అయితే ట్యాగ్ చేసుకోవాలి. సో ఇలా పిన్స్ పెట్టుకునేసిన తర్వాత సెంటర్ ప్లేట్స్ ని సెంటర్ గా పెట్టుకొని ఇలాగా మిగిలిన పార్ట్ శారీ ఉంది కదా, సో ఆ శారీని అంతా కూడా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం నేరుగా నీట్ గా అయితే ఉండేలాగా చూసుకొని బ్యాక్ సైడ్ మిగిలిన శారీని వెనక పక్క ఒక ప్లీట్ లాగా పెట్టేసి బ్యాక్ సైడ్ అయితే నీట్ గా అయితే మనం ఫోల్డ్ చేసుకునేయాలి. సో అంతే అండి, శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా ప్లీట్స్ అంతా కూడా శారీ అంతా ఒక్కసారి నీట్ గా అయితే ప్రాపర్ గా అయితే సెట్ చేసేస్తే శారీ డ్రేపింగ్ అయితే చాలా ఈజీగా సింపుల్ గా ఇలాగైతే అయిపోతుంది. సో మీకు ఎలా అనిపించింది, మీకు అర్థమైందా లేదా అనేది, మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ నేను ఇంకా కొంచెం నీట్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు శారీ ప్రీ ప్లీటింగ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ప్లీటింగ్ ఎలా పెట్టుకోవాలి, ఐరనింగ్ ఎలా చేయాలి, మొత్తం అయితే నా ఛానల్లో అయితే వెళ్ళి చూడండి. నేను వీడియోస్ అయితే చేసి పెట్టున్నాను, డ్రేపింగ్ కూడా పెట్టున్నాను. మళ్ళీ అంటే అది సెల్ఫ్ డ్రేపింగ్, సో ఇది వచ్చి కస్టమైజ్ మనం ఎలా డ్రేప్ చేసుకునేది. సో 2 వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు నా ఛానల్లోకి వెళ్ళి అన్ని చూసేయండి, నీట్ గా అయితే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఇంకా బాగా అర్థమయ్యేలాగా మళ్ళీ చెప్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదైతే ఫైనల్ లుక్ అన్నమాట. ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇలా నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా డ్రేప్ అయితే చేసుకోవచ్చు. ఇదంతా సైడ్ ప్లీట్స్ అన్నమాట, సైడ్ ప్లీట్స్ చూపిస్తున్నాను. సో టోటల్ లుక్ వైజ్ ఫైనల్ లుక్ అయితే ఇది.
సో ఇంకా బ్యాక్ లుక్ కోసం మీకు ఇలాగైతే రౌండ్ తిరిగి అయితే చూపిస్తున్నాను. సో బ్యాక్ లుక్ కోసం అనమాట. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.